హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి ఆలు చోలీ మసాలా కర్రీ. చూసేద్దామా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. దానికి కావాల్సిన పదార్థాలు మిర్చి, బటర్, ఆనియన్, టమాటో పేస్ట్, చోలే అండ్ పొటాటోస్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టి బటర్ వేసేద్దాం. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఆలు, జీరా, మిర్చి వేసేద్దాం. జీరా, ఆవాలు, లవంగం, దాల్చిన చెక్క, నెక్స్ట్ మిర్చి అన్నీ వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేద్దాం. నేను కరివేపాకు పౌడర్ వేస్తున్నాను. కరివేపాకు వేయట్లేదు, మా పిల్లలు తినేదని చెప్పేసి నేను పౌడర్ వేస్తాను. నెక్స్ట్ పసుపు, ఆలు పీసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్, మెంతి పొడి. ఈ మెంతి పొడి హెయిర్ గ్రోత్కి చాలా బాగుంటుంది. మీరు అప్పుడప్పుడు కర్రీలో వేసుకోండి. ఇది లైట్గా బాయిల్ అయిన ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ పోసేసి మూత పెట్టేద్దాం. మనం టమాటో పేస్ట్ పెట్టినప్పుడు వాటర్ ఉంటుంది గ్రైండర్లో, ఆ వాటర్ పోసిద్దాం. అంటే తొందరగా ఇలా బాయిల్ చేసుకుంటే సపరేట్గా కర్రీ ఈజీగా అయిపోతుంది కాబట్టి నేను ఇలా 2 hours పాటు నానబెట్టి ఈ కుక్కర్ పెట్టేశాను. సో ఇప్పుడు ఇది బాయిల్ అయిందా లేదా చూద్దాము. సో బాయిల్ అయిపోయిందండి, చాలా సాఫ్ట్గా కూడా అయింది. ఇప్పుడు ఇలా బాయిల్ అయిన తర్వాత మనం కర్రీ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇలా మీరు బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ కూడా వేసేస్తే పిల్లలకి ఎప్పుడైనా బౌల్లో కూడా పెట్టేస్తే ఇలా ఫోర్క్ ఇచ్చేసి వాళ్ళు కూర్చుకొని ఇలా తినేస్తారు. నెక్స్ట్ చోలే వేసేద్దాం. దాంట్లో ఉన్న వాటర్ కూడా వేసేసాను. నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను కాబట్టి బాయిల్ వాటర్ కూడా వేసాను. సో నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేద్దాం. నెక్స్ట్ కసూరి మెంతి, గరం మసాలా ఎక్కువ వేయట్లేదండి. ఆల్రెడీ నేను లవంగం, దాల్చిన వేసాను కాబట్టి ఎక్కువ వేయట్లేదు. సో నేను చోలీ కర్రీ కాంబినేషన్గా నేను బగారా రైస్ చేశాను. మీ దగ్గర చోలే మసాలా ఉంటే చోలే మసాలా వేసుకోండి. లైట్గా సాల్ట్ వేసేద్దాం. మనం సాల్ట్ అసలు వేయలేదు కదా, సాల్ట్ 2 spoons సాల్ట్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం. ఇది అంతే అండి, రెడీ అయిపోయింది. నేను చిల్లీ పౌడర్ అయితే వేయట్లేదు, మీకు ఇష్టమైతే వేసుకుని. నేను ఆల్రెడీ స్పైసెస్ గరం మసాలా వేసాను కాబట్టి నేను వేయట్లేదు. సో చిల్లీస్ కూడా యాడ్ అయ్యాయి కాబట్టి స్పైసీగా ఉంటుంది కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. ఇదిలా కొంచెం నేను లూజ్గా చేసుకున్నాను. మీకు థిక్గా కావాలంటే ఇంకోసేపు బాయిల్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఆలు చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను.